ఏంటమ్మాయి గారు ఆలోచిస్తున్నారు? అమ్మా మావయ్య చెప్పినట్టు మనం కలవాలా రాజు? నాకైతే ఆ ఉద్దేశం లేదు రాజు. మనిద్దరినీ నాన్న అత్తయ్య భార్యాభర్తలుగా యాక్సెప్ట్ చేసిన తర్వాతే కలవాలని ఉంది. నువ్వేమంటావు? నేనేమంటాను అమ్మాయి గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని నేను ఎప్పుడైనా చేశానా? లేదు రాజు. మరి ఇప్పుడు కూడా అంతే అమ్మాయి గారు. ఇదేం కర్మ మనకు. రూమ్ బుక్ చేసుకొని అస్తమానం బయటే ఉంటుండ్రు. మనకు కావాల్సింది అదే కదా రేణుకా. పాయింటే. థ్యాంక్స్ రాజు. నీలాగా భార్యను అర్థం చేసుకునే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. కానీ అమ్మ పెద్దయ్య గారుల శబదాలు గుర్తొస్తేనే కొంచెం భయంగా ఉంటుంది అమ్మాయి గారు. ఇప్పుడు నాన్న అమ్మగారు కూడా మనం కలుస్తామనే నమ్మి హనీమూన్ ప్లాన్ చేశారు. వాళ్ళు చేసింది కూడా మన బంధాన్ని నిలబెట్టడం కోసమే అనిపిస్తుంది. అదే నేను ఆలోచిస్తున్నాను రాజు. వీళ్ళ ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు. వాళ్ళ శోభనం ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు, దాన్ని మనం ఎలా స్పాయిల్ చేయాలో ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని, ఎలాగైనా ప్లాన్ చేసుకొని, మనం మాత్రం ఖచ్చితంగా స్పాయిల్ చేయాలి. రాజు, నీతో ఇలా ఏకాంతంగా గడపాలని, చాలా విషయాలు మాట్లాడాలని, నీకు చాలా ప్రేమని పంచాలని చాలాసార్లు అనుకున్నాను. ఇవాల్టికి కుదిరింది. నన్ను నీతోనే ఉండనివ్వు రాజు. నీతోనే మాట్లాడనివ్వు, నిన్నే చూడనివ్వు రాజు. రాజు, నీకు గుర్తుందో లేదో, నేను ప్రేమించినప్పుడు నువ్వు నన్ను ప్రేమించలేదు. తీరా నువ్వు నన్ను ప్రేమించేటప్పటికీ నాకు నిన్ను ప్రేమించే అవకాశం లేదు. అలా మనం ఒకరి ప్రేమని ఒకరం బాగా మిస్ అయ్యాం కదా. వీళ్ళ శోభనమే కాదు, ఈ రొమాన్స్ ని కూడా స్పాయిల్ చేయాలి గౌతమ్. రేణుకా, రేణుకా ఆగు. ఉండు. ఇప్పుడు మనం వెళ్ళామంటే వాళ్ళకు డౌట్ వస్తుంది రేణుకా. అయితే ఇప్పుడు వీళ్ళ రొమాన్స్ ని చూస్తూ మనం కూర్చోవాలా? తప్పదు రేణుకా. నాకు మాత్రం వాళ్ళ రొమాన్స్ చూడాలని కోరికేం లేదు, కానీ తప్పదు.